హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ ఇయర్ 2024 ఎలాగైనా సరే రైల్వే జాబ్ క్రాక్ చేయాలని చెప్పి చాలామంది ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారండి. అయితే ఎప్పటి నుంచో కూడా సార్ ఒక పర్ఫెక్ట్ ఒక టైం టేబుల్, ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు. సో నేను కూడా మీకు కంప్లీట్గా డే 1 నుంచి మనకి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ప్రతిరోజు మనం టైం టేబుల్ ఎలా ఉండాలి, నేను 3 గవర్నమెంట్ జాబులు, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్, ఈ 3 గవర్నమెంట్ జాబులు నేను సాధించడానికి నేను వేసుకున్న ప్రణాళిక ఏంటిది, టైం టేబుల్ ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. సిన్సియర్గా ఈ 2024 కంప్లీట్ అయ్యేంత వరకు ప్రిపరేషనే సాగిస్తా, కన్సిస్టెన్సీగా చదువుతా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లేదు నేను టైం పాస్కే ఏదో ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా, ఒక 45 days ఏదో ఇంపార్టెంట్ మెటీరియల్ కనుక చదువుతా అనుకుంటే సో మీకు మేబీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ కాకపోవచ్చు బ్రదర్. సో నో నీడ్ టు వరీ, మీరు వీడియో చూడాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి, ఎందుకంటే ఒక్కసారి మనం టైం టేబుల్ వేసినామంటే ఏదో మార్నింగ్ అలారం పెట్టుకొని ఆఫ్ చేసి పడుకునేది కాదు. ఇది మీతో పాటు నేను కూడా లేస్తాను. ప్రతిరోజు ప్లాన్ ఎన్ని గంటలకు లేవాలి, ఏమేమి సబ్జెక్ట్ చదవాలి, టైం టేబుల్ ఏంటిది, మీ ద్వారా జాబ్ కొట్టించే బాధ్యత నాది. నేను చెప్పే టైం టేబుల్ నేను ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా, చాలామంది కూడా టాపర్లు సక్సెస్ అయ్యేది కూడా మంచి టైం టేబుల్ తోటే అనమాట. సో ఆ టైం టేబుల్ ఏంటిది, ఏ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదవాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, సో ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియో అనేది మీకు 100% లైఫ్లో ఖచ్చితంగా మీకు సక్సెస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఖచ్చితంగానే చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ ఆఫర్ అనేది ఇవ్వండి సార్, మన టార్గెట్ రైల్వే జాబ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మీరు రైల్వేలో ఏ జాబ్ అయినా రాయండి. సో అది ఏఎల్పీ కానీ, అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎన్టీపీసీ కానీ. సో ఎన్టీపీసీలో మీకు టికెట్ కలెక్టర్ వస్తుంది, సో కమర్షియల్ క్లర్క్ కానీ, సో టైపిస్ట్ కానీ, అకౌంట్ సెక్షన్ కానీ, సో ఇవన్నీ కూడా గూడ్స్ గార్డ్ కానీ, స్టేషన్ మాస్టర్ అన్నీ కూడా ఎన్టీపీసీలో వస్తాయి. సో ఆర్ఆర్బీ జేఈ కానీ, సో గ్రూప్ డి కానీ, సో వీటికి సంబంధించి కంప్లీట్గా మీరు ఏదైనా సరే, మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే, మీకు చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న వల్ల ఓన్లీ 100 మెంబర్స్కే రండి. నేను ప్రతిసారి కూడా అదే చెప్తాను. ఎందుకంటే మీకు ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రిపేర్ అయితే వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ స్టూడెంట్స్కి వాళ్ళని ఉద్దేశంతో ఫస్ట్ 100 మెంబర్స్కి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా చాలామంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వాళ్ళు, సో చాలా తీసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరి దృష్టిలో పెట్టుకొని సో ఆల్మోస్ట్ ఒక 6,000 7,000 స్టూడెంట్స్ మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయ్యారండి. 1 year కోర్స్లో ప్రిపేర్ అవుతున్నారు. సో 1 year ఫుల్ కోర్స్ అనమాట. ఏంటి సార్ ఫుల్ కోర్స్ అంటే, మీకు ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది. ఈ సిగ్నల్కి సంబంధించి రెండు కోర్ సబ్జెక్ట్స్ అనేది కొత్తగా యాడ్ చేయండి. ఆ రెండింటి నుంచి 55 మార్కులు వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ మీకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. సో నేను ఎంటెక్ క్వాలిఫైడ్, EEE బ్యాక్గ్రౌండ్ నాది, సో జేఎన్టీ యూనివర్సిటీలో. సో మీకు కంప్లీట్గా ఆ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏవైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ సబ్జెక్ట్స్ అనమాట. యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ కూడా. సో వెల్ క్వాలిఫై అంటే నేను చెప్పడానికి అర్హత ఉందని చెప్తున్నాను అనమాట. సో అదేవిధంగా మీకు టెక్నీషియన్ 3 అయితే 3 సబ్జెక్ట్ని ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ నుంచే 90 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్లా ఇక్కడ కూడా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. కాకపోతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చెప్పి ఎక్స్ట్రా కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో మీకు సపరేట్ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఏఎల్పి ప్రిపేర్ అవ్వాలంటే సపరేట్ క్లాసెస్, టెక్నీషియన్ గ్రేడ్ 1కి సపరేట్ క్లాసెస్, టెక్నీషియన్ మీరు ఏదైనా ప్రిపేర్ కానీ. కాకపోతే ఎక్సెప్ట్ ఆర్ఆర్బీ జేఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో మన దగ్గర ప్రెజెంట్గా అయితే కోర్ సబ్జెక్ట్స్ లేవమ్మా. బట్ మీరు ఆర్ఆర్బీ జేఈ పేపర్ 1 CPT 1 క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా మీరు మన కోర్సెస్ అనేది జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి. సో పేపర్ 2లో మీకు కోర్ సబ్జెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీరు ఇందులో ఏదైనా సరే, దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, వీటికి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా అప్డేటెడ్గా మనకి రీసెంట్గానే మనకు ఒక 15 days బ్యాక్ అనుకుంటా టెక్నీషియన్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ 2 సబ్జెక్టులు యాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 monthలో ఆ 2 సబ్జెక్టుల వీడియోస్ కూడా అయిపోతాయి. ఆల్రెడీ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. సో మీకు డే బై డే అనేది అప్లోడ్ అవుతూనే ఉందన్నమాట. సో ఈ 1 year ఫుల్ కోర్సులో కేవలం ఫస్ట్ 100 మెంబర్స్కే 1000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా ఆఫర్ ఏంటంటే 2000+ మాక్ టెస్ట్ కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్డ్ అండి.
సో మీకు జనరల్ సైన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఇంకా రిలేటెడ్ సంబంధించి అన్నీ కూడా విత్ ఎన్సీఆర్టీ బేస్డ్ మాక్ టెస్టే 2000+ మాక్ టెస్ట్లు. ఇది 600. అంటే మీకు 1 year ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇది రాదండి. సో ఇది 1000 రూపీస్, ఈ 600. ఈ 1600 కనుక మీరు పే చేసి 2 కోర్సులు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. నేను వేసే ప్రిపరేషన్ ప్లాన్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక ఎగ్జామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క కీ రోల్ ఎలా ప్లే చేస్తాను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ 100 మెంబర్స్కి ఉంటుందండి. వన్స్ అగైన్ ఇక టైం లేదు మనకి. ఇప్పుడు ఏఎల్పీ వచ్చేసరికల్లా జూలై లేదా ఆగస్టులో ఉండడానికి ఛాన్స్ ఉంది. టైం లేదు, మనకు ఉన్నదే చాలా తక్కువ టైం. సో ఇవన్నీ కూడా మీరు ఇందులో ఏదైనా రాయండి, ఏ ఎగ్జామ్ రాసినా సరే 1 year ఫుల్ కోర్సులో మీకు ఫ్రీగా ఎటువంటి అప్డేటెడ్ జరిగాయి. ఇప్పుడు చూడు, టెక్నీషియన్ ఇంతకుముందు ఎప్పుడో లాస్ట్ జనవరిలో జాయిన్ అయిన వాళ్ళకు కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చింది, వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే 1 year ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి, ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు ప్రతిదీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇయర్ ఎండ్ వరకు కూడా 2024 టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో కంప్లీట్గా ఈ ఒక్క ఇయర్ సిన్సియర్గా మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తాను, మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా జాబ్ కొట్టించే బాధ్యత నాది. ఓకేనా? సో ఇదండి, మళ్ళీ ఆఫ్ అయితే ఇవ్వడం దయచేసి. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైం టేబుల్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్ చూడమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ టార్గెట్ ఈ ఇయర్లో ఎలాగైనా సరే రైల్వే జాబ్ సాధించాలనుకుంటే నాతో పాటు నడవండి. నేను మీ వెంట నడిచి మీ దగ్గర ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకొని ఖచ్చితంగా ఈ ఇయర్ మనం టార్గెట్ రైల్వే జాబ్ కొట్టాల్సినది ఏదైనా కానీ. ఓకేనా? నేను చెప్పే టైం టేబుల్ సిన్సియర్గా పాటించాలి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. అయితే ఫస్ట్ నేను రేపటి నుంచి, అంటే చాలామందికి అనొచ్చు, సార్ రేపు మండే హోలీ కదా సార్, మరి ఎందుకు సార్ హోలీ రోజు ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకుంటానంటే, రెస్ట్ తీసుకో, ప్రాబ్లం లేదు. నేను చెప్పే ఈ టైం టేబుల్ విన్న తర్వాత నీకే అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ వేకప్. మనం ప్రతిరోజు ఖచ్చితంగా స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మార్నింగ్ కొంతమందికి నైట్ టైం చదివే అలవాటు ఉంటుందండి. సో అప్ టు యూ అనమాట. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వని నేను ఎక్కడ చెప్పాను. కాకపోతే మెజారిటీ మార్నింగ్ అనేది ఎర్లీగా లేస్తే డే అనేది ఎక్కువ అనిపిస్తుంది. నేను చదివేటప్పుడు కూడా నాకు అలానే అనిపించింది కాబట్టి నాకనే కాదని మోస్ట్ ఆఫ్ ది ఒక 70 to 80% స్టూడెంట్స్ కూడా మార్నింగ్ ఏంటంటే 4:45కి అలా లేచి 5కి, అంటే మనం మార్నింగ్ లేస్తే డే అనేది ఎక్కువ ఉండటనే ఒక ఫీలింగ్ వస్తుంది. మన నైట్ టైం ఎంత చదివినా సరే మళ్ళీ డే టైం నిద్రపోవడం, అరే త్వరగా అయిపోవడం, లేజీగా ఉండడం అని, అది నాకు కొన్ని ఫ్యాక్టర్స్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఈ టైం టేబుల్ చెప్పడం జరుగుతుందండి. సో మీకు నైట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్ టు యూ అనమాట. ఓకేనా? రైట్. ఖచ్చితంగా మీరు వేకప్ 5 AM లేవాలి. స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది అయినా సరే, ఇప్పుడు ఏంటంటే మనం అలారం పెట్టుకుంటాం జనరల్గా, ప్రతిరోజు కూడా చేసేది, అరే రేపటి నుంచి 5 గంటలకు లేవాలి బై, ఖచ్చితంగా దీనమ్మ ఈసారి ఎలాగైనా సరే పర్సంటేజ్ టాపిక్ అయిపోవాలి, లేదంటే జనరల్ సైన్స్లో ఏదైనా ఒక టాపిక్ అయిపోవాలనుకో నైట్ పడుకుంటాం. కానీ మార్నింగ్ లేచేలోపు లేవబుద్ధి కాదు. ఎప్పుడు లేస్తామంటే, మీ ఫ్రెండ్స్ ఉంటారు చూసినావా, ఎవడని అనుకుంటాడు వాడు నీతో, అరే రేపు మార్నింగ్ 5 o'clockకి మనం లేద్దాం అనుకున్నప్పుడు వాడికి చెప్పితే వాడు ఫోన్ అనేది చేస్తాడు. లేదు వాడు చేయట్లేదు నేను చేయట్లేదు అనుకుంటా, మీ గురించి నేను లేస్తాను. ఓకేనా? మన యూట్యూబ్ ఛానల్ ఓకేనా, మన ఎవరైనా సరే లేవగానే ఫస్ట్ చేసేది ఏంది, ఫోన్ చూడటమే కదా. మీకు ఎగ్జాక్ట్ 5 AM కల్లా నేను మెసేజ్ చేస్తాను. మన కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు రేపటి నుంచి అండి మీ జాబ్ వచ్చేంత వరకు మీతో పాటు నేను కూడా 5 AMకి లేస్తాను. ఓకేనా? నేను మెసేజ్ చేస్తాను ఏమని, ఈరోజు మన టార్గెట్ అనేది స్టార్ట్ అయింది, టార్గెట్ రైల్వే జాబ్ 2024, ఈ డేట్ వేసేసి ఎంతమంది 5 o'clock లేసారని చెప్పి నేను మెసేజ్ చేస్తాను యూట్యూబ్లో. అట్లీస్ట్ సరే కిరణ్ సార్ చెప్తున్నందుకే ఒకరోజు కాబట్టి నెక్స్ట్ డేనే లేస్తారు కదా, అందువల్ల మీరు నా మీద అరే పాపం సార్ ఇంత కనుక మన గురించి 5 o'clock లేచి మెసేజ్ పెట్టింది కదా అని చెప్పి మీరు ఏం చేయాలంటే, కింద ఎవరెవరైతే మార్నింగ్ 5 o'clock లేచారో మీరు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఎస్ సార్, జస్ట్ హ్యాండ్ రైట్ చేసినా చాలు, మీ పేరు డీటెయిల్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటున్నంటే మనకి ఒక బ్యాడ్ అలవాటు అనమాట, ఎవరో ఒకరు మనల్ని మోటివేట్ చేస్తే తప్పిస్తే మన లేవం. ఇది కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఒక 1 month అలవాటు అయిందనుకో ఆటోమేటిక్గా మీరే 4:45కే లేస్తారు, లేచి మెసేజ్ చేస్తారు, ఇంకా మీరు మెసేజ్ చేయలేదు సార్. కానీ ప్రతిరోజు ఈ రోజు నుంచి అండి, రేపటి నుంచి 25th నుంచి 100% ప్రతిరోజు నేను 5 o'clockకి మన యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఎంతమంది లేచారు, ఎప్పుడు మీరు రీడింగ్ స్టార్ట్ చేసినా లేదా అని చెప్పి మెసేజ్ చేస్తాను. మీరు అటెండెన్స్ టైప్గా అనుకోండి.
ఓకేనా, అటెండెన్స్ టైప్ అనుకోండి. మీరు లేచి మొహం కడుక్కొని వచ్చి ఒక హాఫ్ అన్ అవర్, ఓకేనా. సో 5 AM కంటే 5:30 వరకు మీరు బ్రష్ చేయడం కానీ ఏమైనా సరే మనకు ఉంటాయి కదా, సో అవన్నీ క్లియర్ చేసుకొని వచ్చి 5:30 నుంచి 8:30 వరకు కంటిన్యూస్గా చదవాలి. మరి ఏం సబ్జెక్టులు చదవాలి సార్ ఈ మార్నింగ్ టైం అంటే, నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ టైం ఏదైనా సరే థియరీ సబ్జెక్టులు చదవండి, థియరీ సబ్జెక్ట్స్, ఓకేనా. అది ఏదైనా కానీ సైన్సే కానీ మీ ఇష్టం, ఏ సబ్జెక్ట్ అని చదవండి. లేదు సార్ మీరే చెప్పండి సబ్జెక్ట్ అయినా సరే, నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా దాంట్లోనే కంప్లీట్ టైం టేబుల్ నేను పోస్ట్ చేస్తాను. మన కిరణ్ స్టడీస్ యాప్ ఉంది కదా దాంట్లో నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే అప్ టు యూ, ఎందుకంటే అందరికీ ఒకే టైం ఒకే సబ్జెక్ట్ చదవరు కాబట్టి నా సజెషన్ ఏంటంటే 5:30 నుంచి 8:30 AM థియరీ సబ్జెక్ట్ అది ఏదైనా సరే, ఎక్సెప్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ మ్యాథ్స్ సబ్జెక్టులు కాకుండా ఏదైనా సరే థియరీ సబ్జెక్టులు చదవండి. వీడియోస్ అన్న చూడండి, వీడియోస్ మాత్రం ఇప్పుడు వద్దండి, ఈ టైంలో చదువుడు మాత్రం పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ 8:30 నుంచి మనకి ఈ 9 వరకు బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం స్నానం చేయాలి కదా, బ్రేక్ఫాస్ట్ ఇది మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా పాటించవచ్చండి. ఇక ఈ మధ్యలో మీరు ఏంటంటే ఆఫీస్ వరకు వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా వర్క్ మీరు చదవాలి, కానీ రెగ్యులర్గా ప్రిపరేషన్ మీద కూర్చున్న వాళ్ళకైతే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి, ఓకేనా. బ్రేక్ఫాస్ట్ 8:30 to 9 ఖచ్చితంగా ఇదే టైం మెయింటైన్ చేయాలి, ఓకేనా. మనల్ని ఎవరైనా చూస్తున్నాడా, ఆ కిరణ్ సార్ వస్తాడా, రాడు కదా, నేను ఇంకో అర్ధగంట సేపు నేను పడుకుంటా, ఒక గంట సేపు నేను ముచ్చట్లు పెడతాను, నీ కర్మ. జాబ్ వస్తే నీ లైఫ్ బాగుపడతాయి, నీకు ఏమైనా వస్తే నీకు ప్రతి నెల శాలరీ నాకు ఏమైనా ఇస్తావా, ఏమి ఇవ్వవు కదా. యాజ్ ఎ ఫ్యాకల్టీగా యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నాకు తెలిసినదో చెప్తున్నాను, అది నువ్వు పాటించకపోవడం అప్ టు యూ అనమాట, ఓకేనా. సో 9 తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈ 9 నుంచి 1 ఏం చేస్తారంటే, ఇక్కడ థియరీ సబ్జెక్ట్ అయిపోయిందంటే ఈ 9 to 1 ఏంటంటే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మీ ఇష్టం ఏదైనా, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి. అర్థమెటిక్ అయినా చేయండి, రీజనింగ్ అయినా చేయండి, లేదా ఫస్ట్ ఏం చెప్తా అంటే అర్థమెటిక్ చేయండి. ఇక్కడ నుంచి 9 గంటల నుంచి 1 గంట వరకు మధ్యలో బ్రేక్ కావాలంటే ఇక మీ ఇష్టం, అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకొని అలా అని చెప్పి అర్ధ గంటలు మాత్రం వద్దు, ఎందుకంటే మనకు దొరికే టైమే పీక్ టైం అనమాట. 9 to 1 ఏమే మంచి చదువుతాం. ఇక మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి సాచురేషన్ అయిపోతుంది బాడీ, సో అందుకే అర్థమెటిక్ చేయండి. ఇక తర్వాత 1 నుంచి 3 PM ఇదేంటంటే రెస్ట్ టైం. ఎందుకు సార్ అవసరం అంటే, మనం మార్నింగ్ 5 o'clock లేసాను బట్టి స్టార్టింగ్ డేస్లో ఏమైందంటే డ్రౌజీగా ఉంటుంది, నిద్ర వచ్చినట్టుగా మత్తుగా ఉంటుంది. అదే మీరు అన్నం తిని ఒక 5-10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఒక అర్ధ గంట పడుకొని లేవండి, ఆ లేచిన తర్వాత ఎనర్జీ అనేది మామూలుగా ఉండదు, ఓకేనా. ఇవంతా కూడా నేను పర్సనల్గా ఫేస్ చేసిన టైం టేబుల్, నేను ఫాలో అయిన టైం టేబులేనండి. నేను ఇంకా 5 కాదండి, నేను 4 AMకి లేసాను నేను, ఓకేనా. నేను చదువుకునేటప్పుడు 4 గంటలకు లేసాను. 4 గంటల కంటే నేను 4 గంటల కంటే 3:45కే నేను లేచి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళేటోను అనమాట, ఓకేనా. బట్ ఏంటంటే స్టార్టింగ్ డేస్లో కాబట్టి మిమ్మల్ని అంత ప్రెషర్ పెట్టదలుచుకోలే, అట్లీస్ట్ 5 AM కన్నా మీరు లేవడానికి ట్రై చేయండి. కొన్ని రోజులు ఒక 1 month కనుక మీరు ఫాలో అయితే మీకే అలవాటు అయిపోతుంది, ఓకేనా. 9 నుంచి 1 PM వరకు ఖచ్చితంగా అర్థమెటిక్ చేయండి. ఇక 1 నుంచి 3 అన్న కదా, ఈ 2 hours ఎందుకు అంటున్నాంటే నేను, మీరు ఖచ్చితంగా ఒక తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న, లేదు సార్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ చాలనుకుంటే 2:30కే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. కానీ కొంతమంది ఏంటంటే జాబ్ చేసేటోళ్ళు కానీ ఇంకా లేదా రెస్ట్ మార్నింగ్ ఉందని చెప్పేసి తిని కొంచెం దూరం వెళ్ళే వాళ్ళకుంటే అప్ టు 3 వరకు టైం తీసుకున్నా నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. నేనైతే ఇది బ్రేక్ టైంగానే కన్సిడర్ చేస్తున్నాను. కానీ కక్కుర్తి పడి ఇంకా టైం దొరకదు కానీ కంటిన్యూస్గా చదవకండి, ఎందుకంటే దానివల్ల మనం ఎప్పుడైనా సరే చదువు అనేది కొంచెం గ్యాప్ ఇస్తే ఎక్కువ చదువుతాం. మీరు మధ్యాహ్నం టైం తిన్న తర్వాత ఒక అటు ఇటు తిరిగి ఒక అర్ధగంట పడుకొని, ఒక అర్ధగంట కానీ ఒక 45 minutes కానీ పడుకున్న తర్వాత లేవండి, నీ మైండ్ అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది, అప్పుడు ఎక్కువ చదవడానికి ఉంటుంది. నువ్వు చూడు మార్నింగ్ 5కి లేసా కంటిన్యూస్గా చదివి మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ కూడా ఎక్కువకుండా మళ్ళీ చదివితే ఏంటంటే నిద్ర రావడం ఇవన్నీ ఉంటుంది అనమాట. సో నేను చెప్పింది ఫాలో అవ్వండి ఖచ్చితంగా. 1 నుంచి 3 వరకు తిన్న తర్వాత కొద్దిసేపు పడుకోవాలి ఖచ్చితంగా. ఫోన్ చూడడం కాదు, నేను ఇచ్చే టైం టేబుల్ ఏంది ఇక్కడ, పడుకో అని చెప్పేసి నువ్వు ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే వేస్ట్ టైం, రెస్ట్ తీసుకోండి. ఇక నెక్స్ట్ మళ్ళీ 3 నుంచి 5:30 వరకు రీజనింగ్ చేయండి, ఓకేనా. రీజనింగ్ సబ్జెక్ట్ ఇక్కడ చదవండి, ఓకేనా. ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి స్మూత్గా వెళ్ళిపోద్ది కాబట్టి రీజనింగ్. 9 నుంచి 1 ఏమో అర్థమెటిక్ చేయండి, 3 నుంచి 5:30 PM వరకు ఏమో మనకి రీజనింగ్ సబ్జెక్ట్ చేయండి, ఓకేనా. ఇక బ్రేక్ టైం అనమాట, ఇక చాయ్ తాగేటోళ్ళు అలవాటు ఉంటుంది కదా, కొంచెం రిఫ్రెష్గా తాగండి, బయటికి వెళ్ళి ఒక 5-10 నిమిషాలు వాక్ చేయండి, వాటర్ బాగా తాగాలి, ఓకేనా. రైట్, బ్రేక్ టైం అయిపోయింది. ఇక మళ్ళీ స్టార్ట్ రీడింగ్ అనమాట. ఈ 6 నుంచి 9కి ఏం చేస్తారంటే ఇక్కడ కూడా థియరీ సబ్జెక్టు ఏదైనా ఉంటే మీకు కరెంట్ అఫైర్స్ కానీ రిమైనింగ్ ఏది ఉన్నా సరే కరెంట్ అఫైర్స్ ఈ 6 నుంచి 9 వరకు కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా థియరీ సబ్జెక్ట్ మాత్రమే చదవండి. ఇక్కడ ఏందమ్మా థియరీ సబ్జెక్టులు మాత్రమే చదవండి. ఇక్కడ థియరీ సబ్జెక్టులన్నా ఇక్కడ థియరీ సబ్జెక్ట్ మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. మార్నింగ్ జనరల్ సైన్స్ చదువుతారా, లేదు సార్ నేను మార్నింగ్ జనరల్ సైన్సే చదువుతాను, ఇక్కడ టైం కూడా జనరల్ సైన్స్ జరుగుతాను అంటే అప్ టు యూ. లేదు సార్ ఇక్కడ నేను మార్నింగ్ జనరల్ సైన్స్ చదువుకొని ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదువుతానన్నా అప్ టు యూ అనమాట, మీ ఇష్టం. థియరీ సబ్జెక్టులు ఏది చదువుకోవాలనేది మీకు నచ్చిన సబ్జెక్టులు వేసుకోండి. కానీ ఎక్కడైతే నేను టైం టేబుల్ మెన్షన్ చేస్తున్నా థియరీ అంటే ఇక్కడ థియరీ సబ్జెక్టులు, ఎందుకంటే మార్నింగ్ లేవగానే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. కుదిరితే స్నానం చేయడానికి కూడా ట్రై చేయండి అమ్మా. మార్నింగ్ లేచి స్నానం చేస్తే
చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా సార్ మీరు స్నానం చేస్తే మాకు నిద్ర వస్తుంది అంటే స్నానం చేయ, మాకు అప్ టు యూ. ఓకేనా రైట్. ఇక నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్, రివిజన్ టైం. ఓకేనా మీరు 6 నుంచి 9కి థియరీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సప్పర్, మనం నైట్ తినాలి కదా, డిన్నర్ అయిపోయిన తర్వాత 9:30 నుంచి 10:30 దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి రివిజన్ టైం. ఏం సార్ మరి ఏం రివిజన్ చేయాలంటే, నువ్వు ఈ రోజుల మొత్తం ఏం చదివినావు, ఓకేనా అది రివిజన్ చేయాలి, కొత్తదొద్దు. ఇగో మార్నింగ్ నుంచి 5 గంటల నుంచి నువ్వు 9 గంటల వరకు ఏ సబ్జెక్టులు చదివినవో అవి 1 గంటలో రివిజన్ చేయాలి. చాలామంది చదువుతాం వదిలేస్తాం, కాదు అలా కాదు. ఖచ్చితంగా పడుకునే ముందు ఆ డేల మొత్తం నువ్వు ఏం నేర్చుకున్నావు, థియరీ సబ్జెక్టులు సైన్స్ చదివినావా, జాగ్రఫీ చదివినావా, హిస్టరీ చదివినావా, పాలిటీ చదివినావా, ఏం చదివినావు రివిజన్ చేయి. అర్థమెటిక్లో ఏ టాపిక్ చదివినావు, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ నేర్చుకున్నావు, పర్సంటేజ్లో అవన్నీ మోడల్స్ ఎలా ఉన్నాయి, కాన్సెప్ట్ మనకు అర్థమైందా లేదా రివిజన్ చేయాలి. రీజనింగ్లో ఏ టాపిక్ చేసినావు, బ్లడ్ రిలేషన్ ఒకసారి చూడు, రిలేషన్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. నెక్స్ట్ థియరీ పార్ట్, కరెంట్ అఫైర్స్ చదువుతున్నావా, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాలండి ఖచ్చితంగా. ఇక్కడ మీకు ఇచ్చిన టైంలో 6 నుంచి 9 ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ డైలీ చదవాలి. ఎట్ ఏ టైం 6 months 1 year కూర్చోబెట్టుకుని ఎగ్జామ్ టైమ్స్ అయితే వేస్ట్ అనమాట. ఓకేనా ఖచ్చితంగా ఈ 6 నుంచి 9 PM ఒక హాఫ్ అన్ అవర్ టైం కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. ఈ డేలో నువ్వు 5 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే 9 గంటల వరకు ఏదైతే చదివినవో అది మీరేం చేయాలి, నైట్ పడుకునే ముందు రివిజన్ చేయాలి. ఓకేనా రివిజన్ చేస్తే మనకు ఓకే నీకు ఎంతవరకు గుర్తుంది ఎంతవరకు గుర్తులేదు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేకుండా మళ్ళీ రివిజన్ చేయాలి. ఇది ఈ టైం టేబుల్ ఎక్కడ వరకు అంటే ఓన్లీ మండే నుంచి ఫ్రైడే వరకేనండి. ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే నా టైం టేబుల్, ఫ్రైడే మాత్రమే. అదేం సార్ ఇక 2 రోజులు హాలిడేనా, సినిమాలో పోవచ్చా, కాదు వెయిట్ ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకే ఈ టైం టేబుల్. మరి మిగతా 2 రోజులు లేవాలి. ఇది లేవడం మాత్రం పక్కా, నువ్వు హాలిడే గీల్డే సంబంధం ఏం లేదు. ఒక సండే రోజు ఒకటి అప్ టు యూ అనమాట. కానీ ఈ సాటర్డే సండే ఏం చేయాలి, ఈ శనివారము ఈ ఆదివారాలు ఏం చేయాలి సార్ అంటే రివిజన్ చేయాలి నాన్న, రివిజన్ అండ్ మాక్ టెస్టులు రాయాలి. ఓకేనా శనివారం ఆదివారం ఏం చేయాలి, సినిమాలకు వెళ్ళడం కాదు, వెళ్తే ఆదివారం వెళ్ళు, రివిజన్ చేయాలి. ఏం రివిజన్ చేయాలి సార్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు నువ్వు ఏం సబ్జెక్టులు చదివినావు, ఏ టాపిక్స్ చదివినావు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఈ 2 రోజులు రివిజన్ చేసి మాక్ టెస్టులు రాయి. ఈ టైం టేబుల్ కనుక ఒక్క 6 months కనుక ఏ స్టూడెంట్ అయితే ఫాలో అవుతారో నేను చెప్తున్నా 100% ఈ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈరోజు 100% జాబ్ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ప్రతిరోజు ఇలా ఉండదు కదా సార్, మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది, ఇంటి దగ్గర పనో లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఎమర్జెన్సీ ఎటైనా వెళ్ళాల్సి వస్తుందో అని అనుకుంటే వెళ్ళండి, కానీ టైం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు ఎమర్జెన్సీకి ఎట్లా వెళ్ళాల్సి వచ్చింది, ఈరోజు వెళ్ళి ఆ టైంని నెక్స్ట్ డే ఎప్పుడైతే దొరుకుతుందో సాటర్డే సండేలో కవర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మన టైం టేబుల్ అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అంతేగాని గ్యాప్ తీసుకోండి అని చెప్పేసి 3-4 రోజులు గ్యాప్ తీసుకుంటే వెనకబడిపోతాం. ఒక్కసారి మన ప్రిపరేషన్లకి దిగితామంటే నీకు బయట టైం వేస్ట్ చేయాలని కూడా అనిపించదు. మీరు ఒకసారి చూడండి, ఒక 1 week 1 month అండి, 1 month నేను చెప్పిన టైం టేబుల్ ఫాలో అయిన తర్వాత మీరే చెప్తారు. తర్వాత ఎటన్నా సినిమాకి చూడాలన్నా అరే ఫ్రీగా వస్తున్నాయి కదా, సో ఐబొమ్మలు కానీ మూవీ రూల్స్ కానీ సినిమా చూద్దామన్నా సరే ఏదో బాగుంటే తప్పిస్తే 2.5 గంటలు దాని మీద టైం స్పెండ్ చేయం. అలా నీ మైండ్ అనేది ట్యూన్ అయిపోతుంది. ఎందుకు అరే ఇది రెస్ట్ ఆఫ్ లైఫ్ రాబాయ్, ఒక్కసారి నీ జాబ్ కొట్టు చూడు, దీని అమ్మ జీవితం నీ లైఫే మారిపోతుంది. అరే మనకి ఇష్టమైన జాబు మంచిగా, నీకు ఒకవేళ మంచి జాబ్ వస్తే మంచి ఫ్యామిలీ ఎంత సెటిల్ అయిపోతుంది. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మన పేరెంట్స్ కన్నా కల అదే కదండి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంటర్ చేసి డిగ్రీ చేసి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి ఏం లాభం, ఒక జాబ్ గురించే కదా. నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి. రేపటి నుంచే స్ట్రిక్ట్లీగా మీకు పండగలే రాని పబ్బాలే రాని, అరే పండగలు వస్తే 5 గంటల నుంచి 8:30 దాకా ఏమైనా పని ఉంటుందా, ప్రశాంతమైన టైం అది, ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు లేచుడు మాత్రం బంద్ పెట్టద్దు. నువ్వు ఒకటే చెప్తున్నాను, 5 గంటలకు లేవడం మాత్రం, నీ జాబ్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఏ రోజు కూడా బ్రేక్ పెట్టొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. కొన్ని సాక్రిఫైజులు చేయాలండి. మన లైఫ్లో అనుకున్న లక్ష్యం సాధించాలంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరు మీరు చూడండి, సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల 99% సక్సెస్ అయిన వెనకాల చాలా కష్టాలు ఉంటాయండి. నా వెనకాల కూడా చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అంటే చాలా. మీరు ఊహించని కష్టాలు కూడా నేను పడ్డాను.
ఈరోజు ఈ పొజిషన్లో ఉండి 3 గవర్నమెంట్ జాబ్లు కొట్టి ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నంటే దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. అంత ఈజీగా వచ్చింది కాదు ఇది. ప్రతి ఒక్కరు నేననే కాదు 99% కూడా గవర్నమెంట్ జాబ్ సాధించిన వాళ్ళ వెనకాల చాలా సాక్రిఫైస్, నిద్ర లేని రోజులు ఉంటాయి, తినడానికి తిండి లేని రోజులు ఉంటాయి, 5 రూపాయల భోజనం బయట తిన్న రోజులు ఉన్నాయి. సో ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆ సాక్రిఫైస్ చేశారు. వన్స్ జాబ్ వస్తే ప్రశాంతంగా హ్యాపీ, సొసైటీలో రెస్పెక్టు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్, నువ్వు అదే అయితే మంచి వైఫ్, ఎవ్రీథింగ్ అసలు ప్రతి ఒక్కటి కూడా నీ కాళ్ళ ముందలు ఉంటుంది. అవన్నీ ఉండాలంటే సాక్రిఫైస్. ఒక 1% మాత్రమే ఇక లక్కుల జాబ్ రావడమో లేదంటే వాళ్ళు కష్టపడకుండా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళని కంపారిజన్ చేయొద్దు కదా. మన 99% ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొంత, నేను ఏం సంవత్సరాల తరబడి పెట్టమంటున్నా, ఒక 6 నెలలు ఈ టైం టేబుల్ ఓన్లీ ఫర్ 6 months అనమాట. 6 నెలలు కనుక నువ్వు పాటిస్తే చాలా ఆటోమేటిక్గా నీ లైఫ్ ఏందో నీకు అర్థమవుతుంది. అసలు డైలీ నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు అర్థమవుతుంది. ఓరే బాబో ఇంత టైం వేస్ట్ చేస్తున్నా నేను మార్నింగ్ లేస్తే నాకు ఇంత టైం మిగులుతుందా అనుకున్న రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ నాకు తెలిసి ఇక్కడ నేను రాసిన టైం టేబుల్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. కాకపోతే ఒక మెంటర్గా ఒకసారి చెప్తే వింటాం సార్ అని చెప్పి నన్ను చాలామంది కూడా ఒక 1 వీక్ నుంచి చాలామంది కూడా మెసేజ్ చేసి కాల్ చేయడం అడుగుతున్నారు అన్నమాట. సార్ ప్లీజ్ సార్ మీరు ఒక మెంటర్గా ఉండి మమ్మల్ని నడిపించండి, సో డైలీ ఒక టైం టేబుల్ ఇవ్వండి అన్నారు. కాబట్టి ఎస్ నాకు కూడా బెటర్ అనిపించింది. ఎస్ మీకోసం నేను కూడా 5 o'clockకి ప్రతిరోజు లేచి మీకు యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. కిరణ్ సార్ పోస్ట్ చేసినా లేడా చూడాలి, మీరు చూసి కింద అటెండెన్స్ టైప్ ఎస్ సార్ నేను లేచాను అని టార్గెట్ మనకి రేపటి నుంచే స్టార్ట్ చేయాలన్నా. ఇక టైం ఇప్పటికే చాలా టైం పోయింది, బట్ ఈ రోజు నుంచైనా సరే ఓకే, ఈరోజు మొత్తం మీరు ఏదైనా పనులు ఉన్నా సరే, ఈరోజు సండే కాబట్టి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోండి, రేపటి నుంచి కూర్చొని యుద్ధానికి సిద్ధం అవుదాం, జాబ్ క్రాక్ చేద్దాం. దీని అమ్మ జీతం ఈసారి సికింద్రాబాద్లో చెప్తున్నా 2024లో రైల్వేలో ఏ నోటిఫికేషన్ సరే మన తెలుగు వాళ్ళు 80% ఉండాలి. మన టార్గెట్ ఏందమ్మా, తెలుగు వాళ్ళు 80% ఉండాలి, అదర్ వాళ్ళు 20% ఉండాలి. ఇది మన టార్గెట్. ఆ టార్గెట్ వచ్చిన రోజు ఖచ్చితంగా మనందరం కూడా గ్రాండ్గా మీటప్ చేసుకుందాం, అందరం కలుద్దాం, హ్యాపీగా సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలంటే ఈ ఒక్క 6 నెలలు కొంచెం కష్టపడండి. కొంచెం మన గవర్నమెంట్ జాబ్ అంత ఈజీగా రాదు. నువ్వు ఇందులో ఏ జాబ్ క్రాక్ చేయాలన్నా సరే, ఈవెన్ గ్రూప్ డి జాబ్ క్రాక్ చేయాలన్నా సరే కష్టపడాల్సిందే. సిలబస్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, రేపటి నుంచి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. నీకంటే ముందు చదివే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతారు. నువ్వు ఇంకా స్టార్ట్ చేయకపోతే రేపటి నుంచైనా స్టార్ట్ చేయి. ఇంకా రేపటి నుంచి కూడా స్టార్ట్ చేయకపోతే నువ్వు ఎప్పటికీ స్టార్ట్ చేయలేవు. నీ జాబ్ క్రాక్ చేయడం నీ వల్ల కూడా కాదు. ఎందుకంటే టైం అంతా అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావా, ఒక వారం రోజులు కూర్చొని మనకి బ్రెయిన్ అన్న రోబోనా చదివినలా గుర్తుండడానికి. మళ్ళీ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు తెలుసా, ఈ సాటర్డే సండే కూడా చదువుతారు. అరే బాబు నీ బుర్రలో ఏముందో ఫస్ట్ దాన్ని ఒక ఎగ్జామ్ రాయి, మాక్ టెస్ట్ రాయి, రివిజన్ చేయి. ఇది చేయరు, శని ఆదివారాలు చేయకుండా ఆ రోజులు కూడా చదువుకుంటూ పోతారు. అరే నాకు ఈ సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదని. నువ్వు పాలిటీ అయిపోగొడతావు. ఒక వారం రోజులు అయిపోగొట్టాలనుకుంటావు. ఎందుకు? ఒక 1 month తర్వాత అడుగుతా దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండి నీకు గుర్తుంటుందా? ఉండదు. ఓకేనా? ఈ మండే వరకు చేస్తే క్యుములేటివ్గా చదవాలి. రివిజన్ అనేది ఎప్పుడుగో ఇక్కడ డైలీ రివిజన్ చేస్తావు, శని ఆదివారాలు రివిజన్ చేస్తావు. ఏం చేస్తావు, మళ్ళీ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ వచ్చే శని ఆదివారాలు ఏం చేయాలి, ఇప్పటిదాకా చదివిన సబ్జెక్టులు అన్నీ కూడా రివిజన్ చేయాలి. ఓన్లీ ఆ వీక్లో చదివిందే కాదు. ఫస్ట్ వీక్లో ఏమో తక్కువ ఉంటుంది రివిజన్, సెకండ్ వీక్లోకి వెళ్ళేసరికి వెళ్ళింది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కలిపి రివిజన్ చేయాలి. మళ్ళీ థర్డ్ వీక్ వెళ్ళేసరికి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ 3 సబ్జెక్టులు కలిపి రివిజన్ చేయాలి. అది నేను ఇక్కడ చెప్పింది శని ఆదివారాలు అంటే ఓన్లీ ఆ వారం వరకు చదివి వదిలేయడం కాదు, నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఏ క్వశ్చన్ అని అడగని రాబాయి, ఎగ్జామ్ రాస్తున్నాం అంటే హ్యాపీగా బిందాస్గా వెళ్ళాలి. మనం ఒక ఇష్టమైన సినిమాకి కానీ మంచి ఫంక్షన్కి వెళ్తే ఎలా రెడీ అయ్యి వెళ్తామో ఎగ్జామ్ హాల్కి కూడా మనం అలానే వెళ్ళాలి. వాడు మనిషే కదా తయారు చేసేది. మన ప్రిపరేషన్ దాన్ని మించిపోతాడా? 100 కావాలా మనకి, 100 మార్కులు కావాలా? అరే వద్దురా బాయ్, 100 ఎవరికి రావు, ఎంత పెద్ద టాపర్కి కూడా రావు. ఒక 70% 170 మార్కులు తెచ్చుకో. అది ఎన్ని క్వశ్చన్లైనా ఉండే ఏది ఉండే 100లో 70% మార్క్స్ తెచ్చుకుంటే ఓపెన్లో జాబ్ కొడతాను. నీ టార్గెట్ 100 వద్దు, 70% పెట్టుకో చాలు. అది చదివి ఇది చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. లిమిటెడ్ సబ్జెక్ట్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఈ ఒక్కరోజు ఆఫర్స్, ఎందుకంటే రేపటి నుంచి పెడుతున్నాను కాబట్టి ఇంకొంతమంది స్టూడెంట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7,000 మంది చాలు. వాళ్ళకి ప్రతిరోజు కూడా రేపటి నుంచి వాళ్ళకు కూడా మెసేజ్లు వెళ్తాయి. మీరు ఎవరైతే యాప్లో జాయిన్ అయ్యారో ఎవ్రీడే 5 o'clockకి మీకు మెసేజ్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి పర్సనల్ మెసేజ్ వస్తుంది, యూట్యూబ్లో కూడా డైలీ వస్తుంది. ఖచ్చితంగా మీరు ప్యారల్గా ప్రిపరేషన్ స్టార్ట్ ఉంటుంది. సో ఆఫర్ మాత్రం ఫస్ట్ 100 మెంబర్స్కి రండి. ఇంకా ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా మీరు కాల్ మీ ఫర్ యాప్ అని కిరణ్ స్టడీస్ @CM4 ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నాకు కాల్ చేయొచ్చు అమ్మ. దాంట్లో నుంచి మీరు నాతో మాట్లాడొచ్చు.
మీకు పర్సనల్ ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే దానికి కాల్ చేసి నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడండి, ఓకేనా? ఇదమ్మా కంప్లీట్గా. రేపటి నుంచి సిద్ధమా? రేపటి నుంచి నిజంగా మీతో పాటు ట్రావెల్ చేస్తా సార్, టార్గెట్ రైల్వే జాబ్ అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా యాప్లో అయితే జాయిన్ అవ్వండి. తక్కువ అమౌంట్కే బెస్ట్ కంటెంట్. మీరు చెప్తున్నాండి ఇప్పటి వరకు ఒక 6,000 మందో 7,000 మందో జాయిన్ అయ్యారంటే ఒకసారి ఆలోచించండి. మన దగ్గర కంటెంట్ లేని అంతమంది రారు కదా. లాస్ట్ టైం 1,140 స్టూడెంట్స్ గ్రూప్ డి జాబ్ క్రాక్ చేయడం జరిగింది, 15 మంది ఎన్టీపీసీ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. సో అందులో కూడా నేను కూడా జాబ్ కొట్టాను ఓపెన్లో. సో నేను 3 జాబ్ కొట్టిన అనుభవం నాకుంది, రైల్వే, పోలీస్ గ్రూప్స్. సో అన్నీ కూడా డిఫరెంట్ స్ట్రీమ్సే. ఒకసారి ఆలోచించారు, ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటేనే కదా మనకు వచ్చేది. సో ఎంటెక్ చేశాను నేను, వెల్ క్వాలిఫైడ్, టాపర్ ఆఫ్ ది బ్యాచ్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసి మీరు కూడా జాబ్ క్రాక్ చేసే దాంట్లో అట్లీస్ట్ ఒక కొద్ది పాత్రే నాది ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దానికి నేను సిద్ధం. మరి మీరు రెడీనా కాదని కింద కామెంట్ చేయండి. సో జాయిన్ అవ్వకపోతే మాత్రం వెంటనే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.